తిరుమల శ్రీవారి దర్శనం చేస్తారు. జూలై 2న ఉప్పల్ భగాయత్ భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత. ఉద్యమకారుల పోరాటానికి నిదర్శనంగా ప్రజలంతా తరలి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. బంజారాహిల్స్ లో టీఆర్ఎస్ ఆఫీసులో ఉద్యమకారుల భూ పోరాటం పోస్టర్ను ఆవిష్కరించిన కవిత ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇచ్చే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని, వెంటనే ఉద్యమకారులను గుర్తించి వారికి ఇస్తామన్న భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొంతమంది వ్యక్తులు శక్తులుగా మరోసారి తెలంగాణ వాదంపై దాడి చేస్తూ తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆమె వాళ్ల కుట్రలను తిప్పికొట్టేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు కవిత. అనేక ఉద్యమ సంఘాలు, ఉద్యమకారుల యొక్క సంఘాలందరి ఆధ్వర్యంలో కూడా జూలై 2వ తారీఖు నాడు ఉప్పల్ బగాయత్లో ప్రభుత్వం భూమి ఏదైతే ఉందో దాన్ని భూ పోరాటం ద్వారా తెలంగాణ ఉద్యమకారులందరం కూడా మరి ఆక్రమించుకోవాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నాం. అది ఆక్రమణ కాదు, వాస్తవానికి సక్రమమే. ఎందుకంటే ఈ భూమి మాదే, ఈ భూమి కోసం కొట్లాడింది మేమే. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ తాత్సరం ఏదైతే ఉందో అలా కాకుండా తొందరగా ఉద్యమకారులను గుర్తించి తక్షణమే భూమి ఇవ్వాలి 250 గజాలనే ఉద్దేశంతో ఈ పోరాటం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా తరలి రావాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ఇవాళ తెలంగాణ వాదం మీదనే రకరకాలుగా దాడులు చేస్తూ అనేకమైనటువంటి వ్యక్తులు, శక్తులు మన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేటటువంటిది మనందరి యొక్క చారిత్రక కర్తవ్యంగా భావించి యువ మిత్రులు పెద్ద పెట్టున ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ. అనేక మంగళగిరి దిగువ